ఫ్రెండ్స్, ఈరోజు కస్టమర్ తీసుకొచ్చారు ఈ విస్కా కంపెనీ. ఇదిగోండి విస్కా మోడల్ నెంబర్ వచ్చేసి Q102. ఇది ఇప్పుడు మన ఇది ఇండియాలో లేదండి, ఇది ఇక్కడ బ్రాండ్ కాదు, ఇది ఐపీ కెమెరా అండి. ఇదిగోండి ఐపీ కెమెరా, HDMI పోర్ట్, పవర్. ఇది చూడండి, ఎలకలు కొరికేసిన వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. ఇదిగోండి ఎలకలు మొత్తం కొరికేసాయి. చూద్దాం లోపల ఏ పార్ట్స్ ఉన్నాయి ఏంటనేది చూద్దాము. దాని ఏం లేదండి, మన HDMI పోర్ట్ ఉంది కదా, ఈ ల్యాన్ పోర్ట్, ఈ కేబుల్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది మొత్తము. ఇన్బుల్ట్ ఇది. సోల్డింగ్ చేయడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు. చూడండి, మీరే చూడండి. ఈ లాస్ట్లో కూడా కొరికేసింది చూడండి. సో సోల్డింగ్ కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాం. దీనికి యాక్చువల్లీ ఎల్ఎంకి వస్తుందండి, స్క్రూ ఎల్ఎంకి స్క్రూస్ ఇవి. బట్ స్క్రూ డ్రైవర్తో కూడా టెస్టర్తో కూడా యూజ్ చేయవచ్చు. ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసాను, మళ్ళీ ఒకసారి మీకోసం ఓపెన్ చేస్తాను చూడండి. చూడండి లోపల ఎలా ఉంది చూడండి. ఇది చూడండి, ఈ కేబుల్ అనేది ఇది వచ్చేసి మన ల్యాన్ పోర్ట్, RJ45 ల్యాన్. ఓకేనండి, ఈ ల్యాన్ పోర్ట్ ఒకటి, అండ్ ఈ పవర్ సప్లై. దీని నుంచి పవర్ అనేది కెమెరాకి సప్లై అవుతుంది. ఈ మొత్తం కేబుల్ అనేది చేంజ్ చేయాలండి. చూడండి, సొంత ప్రయోగాలు ఏం చేయొద్దు. సొంత ప్రయోగాలు చేస్తే ఇంట్లో కేబుల్ చేంజ్ అయినా సరే కెమెరాకి ఎఫెక్ట్ వస్తుంది. ఇది చాలా కాస్ట్ కెమెరా, ఇది అలాంటివి చేయొద్దండి. నేను చెప్తా చూడండి, అలాగే ప్రయత్నించండి. మీకు ఏ కెమెరాలో ఏ ప్రాబ్లం ఉన్నా ఆర్యవర్ధన్ CCTV అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది మన మర్రిపాలెం, జ్యోతినగర్ డౌన్, రామన్ స్కూల్, నియర్ బై రామన్ స్కూల్ పక్కనే. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అండ్ డిస్ప్లేలో కూడా మీకు షో అవుతుంది. కాల్ చేయండి. ఏ కెమెరా అయినా, PTZ కెమెరా, ఎవ్రీవన్, ఏ